నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేదరిక నిర్మూలనే లక్ష్యం. జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు. ఎంబీఐ సుప్రియ హెచ్చరిక. దాతృత్వాన్ని చాటిన రానెమ్మ. కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయులు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలి. ఈఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. శాస్త్రతకంగా లక్ష్మీదేవికి స్నపన తిరుమంజన సేవ. వార్తలోని వివరాలు. విజన్ యాక్షన్ యూనిట్లు జీరో పావర్టీ P4 కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలనకు చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాయచోటి నుంచి రాష్ట్ర యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొనగా, మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పాల్గొన్నారు. జిల్లాలో విజన్ యాక్షన్ యూనిట్ల పనితీరు, జీరో పావర్టీ P4 కార్యక్రమాల పురోగతి, అమలు తీరు, నిరుపేద కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి సమీక్షించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ అధికారులతో సమీక్షిస్తూ P4 కార్యక్రమం ద్వారా అర్హులైన నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ వనరులు, ఉపాధి అవకాశాలను సమన్వయం చేసి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని, శాఖల మధ్య సమన్వయంతో P4 లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. రాయచోటి నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడుకి P4 విజన్ యాక్షన్ ప్లాన్పై వివరాలు అందజేశారు. భారత ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకుని ఓటరుగా నమోదు కావాలని పుంగనూరు నియోజకవర్గ ఈఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 286 పోలింగ్ స్టేషన్లు, 2,15,070 మంది ఓటర్లు ఉండగా 5,145 నో మ్యాపింగ్ కేసులు మరియు 15,432 మ్యాపింగ్లో వ్యత్యాసాల కేసులు గుర్తించినట్లు తెలిపారు. 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం మధ్యాహ్న భోజన వంటగది నిర్మాణానికి దాతృత్వం చాటిన దాత రానెమ్మను విద్యాశాఖ తరపున ఎంఈఓ రెడ్డెన్నశెట్టి అభినందించారు. పుంగనూరు పట్టణం తాటిమాకులపాలెంలోని మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో వంటగది లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న రానెమ్మ తన దాతృత్వాన్ని చాటుకుంది. సుమారు 25 లక్షల విలువ కలిగిన తన సొంత భూమిని పాఠశాలకు వితరణ చేశారు. అంతేకాకుండా 15 రోజుల్లో వంటగది నిర్మాణం చేయించి పాఠశాలకు అప్పగించారు. శుక్రవారం దాత రానెమ్మతో ఎంఈఓ రెడ్డెన్నశెట్టి పాఠశాల విద్యార్థులతో కలిసి వంటగదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత రానెమ్మను విద్యాశాఖ తరపున అభినందించి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. అనేది ఈ పాఠశాలకు ఒక పెద్ద పండగ ఉత్సవం మాకు. ఎందుకంటే అన్నం పెట్టడం అనేది పరబ్రహ్మ స్వరూపము. అలాంటి ఒక ఫెసిలిటీ స్కూల్లో లేకపోవడం అనేది కొంచెం బాధ అనిపించింది. ఒకేసారి అడిగినాము. ఆమె మనసు మామూలుగా ఎట్లుంటారో తెలియదు కానీ చాలా చక్కగా ఒకే మాట ఒప్పుకున్నారు. అడగడం కూడా నేను ఒకటిగా వెళ్ళి అడగలేదు. మా ఎస్టీ యూనియన్ అందరూ వచ్చినారు. నాకు అనిపించింది ఈ ప్లేస్ ఉంటే బాగుండు, అడుగుతాము అని అందరం కలిసి ఒకసారిగా అడిగినాము. ఎస్టీ యూనియన్ ఆల్రెడీ సార్ వాళ్ళందరికీ కాల్ చేసింటే సార్ వాళ్ళందరూ వచ్చినారు. మా యూనియన్ తరఫున ఒక మాట అడిగినాం, అమ్మ ఇలా ప్లేస్ ఇవ్వండి అని. ఆమె వెంటనే ఒప్పుకున్నారు. వితిన్ డేస్ లో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించేసి వెంటనే ఆమె కన్స్ట్రక్షన్ చేసేసి స్కూల్ కు అమ్మ మొత్తం కంప్లీట్ చేసినా ఇంకే నువ్వు ప్రోగ్రామ్ ఎప్పుడన్నా పెట్టుకో, ఇక్కడే ఫుడ్ చేయించుకో, పిల్లలకి ఇంకేం ప్రాబ్లం లేదు అని చెప్పి లైటింగ్, వెంటిలేషన్, ఎయిర్ అంతా చక్కగా చూసి మరి మాకు నిర్మాణం చేయించినారు. ఆమె ఒకే మాట మాట్లాడినారు, ఏమంటే
ఇది నా తరఫున కాదమ్మా, ఇది నా కూతురు తరఫున చేస్తున్నాను. మేడం వాళ్ళ కూతుర్లు ఇద్దరు ఇక్కడే చదివినారంట. ఆ కృతజ్ఞత చేస్తాను నేను. మా పిల్లలు చదివినప్పుడు ఇలాంటి ఫెసిలిటీ లేదు. పిల్లల పేర్లు అమ్మాయి అనిత, సునీత, ఇద్దరు డాక్టర్సే, ఇదే స్కూల్లో చదువుకున్నారు. సో గవర్నమెంట్ స్కూల్లో చదివి బాగుపడరు అని మన ఆలోచనలు ఉంటే అది తుడిచిపెట్టుకోవాలి. గొప్ప గొప్పలంతా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే ముందుకు వెళ్తా ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప హృదయంతో మా స్కూల్కి ఇంత గొప్ప పని చేసి ఇచ్చినందుకు, ఈ స్కూల్ ఉన్నంత కాలము 4 ఏళ్ల పిల్లలకి చల్లగా ఒక గంటలో వెళ్తుందంటే అది మీ చల్లగా. నాన్నగారు వారి ఇద్దరు కుమారులు అనిత, సునీతలకు మా అందరి తరఫున మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము లైఫ్ లాంగ్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తూ కోరుకుంటూ ఈ సభకు నమస్కారం. ఈ పాఠశాలలో చదివే పిల్లలకు చాలా అదృష్టవంతులు నాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక సైట్ వాల్యూ ఎంత ఉంటుందని ఒక పిల్లలు తెలియకపోయినా ప్యాంట్స్ తెలిసి ఉంటుంది. ఒక 20-25 లక్షల రూపాయలు విలువ చేసే ఫ్లాట్ ప్లస్ మీకు కిచెన్ షెడ్ రెడీ చేసేయడం అనేది అది ఈ కాలంలో. అలాంటి దాతృత్వం కలిగిన ఈ రాణి మేడం గారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా చాలా స్కూళ్ళకు ఇలాంటి దాన ధర్మాలు చేయాలని మా విద్యాశాఖ తరఫున కోరుకుంటూ ఆమెకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. స్కూల్కి నేను వంటగదికి జాగా ఇచ్చి రూమ్ కట్టించి ఇచ్చినాను. మీరందరూ చేరి 15 రోజుల్లోనే కట్టి ఇచ్చేసినాను స్కూల్కి. ఈరోజు ఫంక్షన్ చేసినారు మేడం గారు, నాన్నమ్మ గారు. అందుకే ఈరోజు చూసారు పొంగునూరు తాటిమాకపాలెంలో గల గవర్నమెంట్ జూనియర్ స్కూల్లో ఇక్కడ దాదాపు ఒక 15 to 20 years నుంచి కిచెన్ లేకుండా చాలా అవస్థలు పడే వాళ్ళకి మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి కిచెన్ లేకుండా చాలా అవస్థలు పడడము ఇక్కడే నివసిస్తున్న రాణి ఆంటీ గారు చూడడం జరిగింది. సో మన స్కూల్ హెచ్ఎం గారు, రాణి మేడం గారు మన రాణి ఆంటీని అప్రోచ్ అయ్యడం వల్ల వాళ్ళు ఇమీడియట్ గా ఈ స్థలం పక్కనే ఆనుకుని ఉన్న దాదాపు 20 లక్షలు వాల్యూ గల స్థలాన్ని వాళ్ళ ఇక్కడ చదువుతున్న పిల్లల భవిష్యత్తు కోసం తను ఈ స్థలము డొనేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మీరు కూడా నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి ఈమెని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా వన్స్ గ్రో అయిన తర్వాత మీరు కూడా మీ స్కూల్స్ లో కానీ మీ ఇన్ అండ్ అరౌండ్ సర్కిల్స్ లో మీతోటి సాయం ఏదన్నా పాసిబుల్ అయితే మీ వంతు సహాయం చేసి ఆ స్కూల్ కి డెవలప్మెంట్ కానీ ఇంకా ఎవరినైనా అడాప్ట్ చేసుకోవడం కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ సపోర్ట్ గా ఉండడం కానీ అలాంటివి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జస్ట్ ఊరికే ఇక్కడ వచ్చి స్పీచ్ ఇచ్చేకుండా నేను కూడా ఈ నెక్స్ట్ మంత్ 2 మన గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం గాను ఈ స్కూల్ కి కావాల్సిన ఫెసిలిటీస్, మినిమం ఫెసిలిటీస్, మైక్, స్పీకర్ కావాలని చెప్పారు. దాన్ని కూడా నేను డొనేట్ చేయడానికి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ మీ వంతు సాయంగా ఏదో ఒకటి మీ స్కూల్ కి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. సామల మండలంలోని బంగారు తిరుత్తని వద్ద వెలిసిన నరవేపం కొండను పౌర్ణమి సందర్భంగా మండల నలుమూలల నుంచి వచ్చిన భక్తాదులు గిరి ప్రదర్శన చేశారు. శ్రీ నీలా భూదేవి సమేత పరుష వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, వినాయకుని సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో భక్తులు విశేష పూజలు చేశారు. గిరి ప్రదర్శనలు గోవింద నామ స్మరణ చేస్తూ అష్టదిక్పాలకులకు పూజలు చేశారు. ఆలయం వద్ద సోమలకు చెందిన ఈనాడు రామచంద్రయ్య భక్తులకు అన్నదానం చేశారు. అలాగే ఆలయ నిర్వాహకులు చంద్రశేఖర్ బాబు, మురళీ స్వామి, వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులు నిర్వహించిన B&C సర్టిఫికేట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించారు. కళాశాలకు చెందిన మొత్తం 14 మంది ఎన్సీసీ A గ్రేడ్ సాధించిన విద్యార్థులు ఈ పరీక్షల్లో విజయాన్ని సాధించారు. వీరిలో C సర్టిఫికేట్కు 4, B సర్టిఫికేట్కు 14 మంది విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అన్నారు మాట్లాడుతూ ఎన్సీసీ విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలతో పాటు విద్యలో కూడా రాణించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఎన్సీసీ సిబ్బందిని అభినందించారు. ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ సోమరాజు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ విజయవంతమైన విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ లోకనాథన్ మరియు సుబేదర్ శివ పాల్గొన్నారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు ఎన్సీసీ విజయాన్ని అభినందించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ హెచ్చరించారు. శుక్రవారం పుంగనూరులో వాహనాల తనిఖీలో భాగంగా ఓవర్లోడ్, సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. పర్మిట్, ఫిట్నెస్, పొల్యూషన్, అలాగే డ్రైవర్లకు లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వేగ పరిమితికి మించి వాహనాలను నడపరాదని సూచించారు. డ్రైవర్కు లైసెన్స్ అనేది ఎంత ముఖ్యమో రోడ్లపై నడిపే వాహనాలకు రికార్డులు అంతే ముఖ్యమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవీపల్లి పోలీస్ స్టేషన్ను శుక్రవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ పాత నేరస్తులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి ముఖ్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాత్రి గస్తీ ముమ్మరం చేస్తూ పల్లె నిద్ర చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సిబ్బంది యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న ఆయన అంకిత భావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో కలకడ సిఐ లక్ష్మణ, ఎస్ఐ శివకుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా పొంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. जन्याय नमः, ओम पुष्पाय नमः, ओम शिवाय नमः, ओम शिवकर्याय नमः, ओम सत्याय नमः, ओम विमलाय नमः, जयाय नमः, ओम मंगलदिव्ये नमः, ओम प्रसन्नक्षे नमः, ओम दादिद्विन्ये नमः, ओम दिव्ये जगत्स्विते जगत्मन्नारमोसुते सर्वसिद्धि राज्यं सर्ववरदा एककालं पठित्वं महापाप विना ओम सर्व संग विवर्जिता, ओम संग विवर्जिता, ओम मधुर लीला, ओम मधुर मधुर मी
పసుపు తీసుకున్నారండి. వైష్ణవే కొత్త ఇండ్లు శ్రీ షిరిడి సాయి జ్ఞాన మందిరంలో రక్షాబంధన్ మహోత్సవాన్ని నిర్వహించారు. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమందరం దేశానికి ధర్మానికి రక్ష అనే నినాదంతో మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. తర్వాత హిందూ సేవా సమితి నాయకుడు త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఇది కేవలం రక్త సంబంధీకులకే పరిమితం కాకుండా సమాజంలో సోదర భావాన్ని పెంపొందించే సాంస్కృతిక వేడుక అని తెలిపారు. దాని తర్వాత మన పిల్లలు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే చెప్పుకోవాలి. ఈ దేశాన్ని మీరు కూడా అభివృద్ధి చెందిన దేశం వల్ల మీ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమనే చెప్పుకోవాలా? లేదు కదా. ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలా వద్దా? రూపుదిద్దుకోవాలా వద్దా? ఈ దేశం దిద్దుకోవాలన్నా వద్దా? మన పిల్లలు అమెరికాకో యూరోప్కో ఇంకో దేశాలకో విదేశాలకు ఎగిరిపోయి అక్కడే స్థిరపడిపోవాలన్నా ఈ అభివృద్ధి చెందిన దేశంలోనే మన పిల్లలు ఉండాలన్నా వద్దా? ఉండాలంటే ఓడి వల్ల అవుతుందా? అయ్యే లేదు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రధానమంత్రి
అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలా అంటే మనం ఏం చేయాలంటే చిన్న చిన్న పనులే స్వదేశీ ఉత్పాదనను మాత్రమే మనము కొనడము, పౌర విధులు కొన్ని నియమ నిబంధనల్ని ఆచరిస్తూ మనం జీవనం సాగించడము, పొదుపు విడిగా మనము ఈ మధ్యకాలంలో ధనాన్ని వెచ్చిస్తున్నాము. ఆ వెచ్చించే దాన్ని వీలైనంత తగ్గించడము, విదేశీ వస్తువుల్ని వీలైనంత కొనకపోవడము, పెట్రోలు డీజిల్ ఇవంతా ఎక్కడి నుంచి వస్తాయి, విదేశాల నుండినే వస్తాయి. కాబట్టి వీలైనంత అవసరం ఉంటేనే బండిలో వెళ్ళడము, లేకపోతే నడుచుకొని వెళ్ళడము, ఇట్లా కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే చాలు ఈ దేశం 2047కి అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకుంటుంది. ఈరోజు మన పిల్లలు అమెరికా, యూరోప్, జర్మనీ, జపాన్ ఇలాంటి దేశాల్లో పోయి ఉద్యోగాలు చేసుకొని మనం వదిలేసి అక్కడ జీవిస్తున్నారు. అలాంటి దుర్పరిస్థితి నుండి అక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఉపాధి పొందేదానికి అవకాశం ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా ఈ దేశం రూపుదిద్దుకుంటే, కాబట్టి చిన్నపాటి స్వదేశీ ఉత్పాదనలే వీలైనంత వాడతాము. ఎక్కువగా స్వదేశీ ఉత్పాదన వస్తువులు అంటే చాలా ఉన్నాయి. పట్టికలు చూసుకొని కొన్ని చిన్న ఇంట్లో వాడే పేస్టు, ఇంట్లో వాడే సోపు, ఇది స్వదేశీ వస్తువు వ్యాధి మాత్రం మనం అవాయిడ్ చేసుకోగలిగితే కూడా చాలు. చాలా వరకు మన డబ్బులు మన దగ్గరే ఉంటుంది. పెప్సీలు, కోకోకోలాలు, థమ్సప్లు ఇవన్నీ తాగేదానికన్నా కొబ్బరి నీళ్ళు. పొంగనూరు పట్టణం యుఎన్ఆర్ సర్కిల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైపల్లి గ్రామానికి చెందిన 35 సంవత్సరాల సుధాకర్ బైకుపై గ్రామానికి వెళ్తూ ఉండగా వెనక నుంచి ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని డిసిహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ ఆదేశించారు. పొంగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని గురువారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల గదిని, రక్త పరీక్షల గదిని, కాన్పుల గదిని, జనరల్ వార్డును పరిశీలించి రికార్డులను, సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు. తర్వాత రోగులకు అందుతున్న సేవలను ఆరా తీశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో స్నపన తీర్మంజన సేవను అర్చకులు నిర్వహించారు. పొంగనూరు పట్టణం నగరి వీధిలో కొలువై ఉన్న శ్రీ మాణిక్య వరదరాజ స్వామివారి ఆలయ ఆవరణంలో ఆగమ శాస్త్ర ప్రకారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా లక్ష్మీదేవి ఉత్సవమూర్తిని మండపంలో కొలువు తీర్చి ఆవు పాలు, ఆవు పెరుగు, స్వచ్ఛమైన తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు నీళ్లు, గంధం నీళ్లతో అర్చకులు వేద మంత్రాలు చేస్తూ ఈ అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఈ స్నపన తిరుమంజన సేవను నిర్వహించడం జరుగుతుందని ప్రధాన అర్చకులు కృష్ణ స్వామి తెలిపారు. విశ్వభూతాని తథో విశ్వం వ్యక్రమద్ త్వం యజ్ఞం బర్హిష ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః యదా ముఖాదింద్రస్య నిస్య మవః తమవః జాతవేదో లక్ష్మీ మణభగామినీ యస్యాం హిరణ్యం వింధే యం గామస్వం పురుషానహం ప్రథమద్యా అస్తి నాద ప్రబోధిని నమోదిం భాగ్య
ఆదరం బద్ధ్వా మారిణి ఆపత్సుజంతు విద్ధాని నిజ దేవీం మాతరం శ్రేయం ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తాగ్రేసులకు ముఖ్య విజ్ఞప్తి. నగర లోపల వెలిసేందు శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి శుక్రవారము ఉదయం 10 గంటలకు స్థపన తిరుమంజనం జరపబడుతుంది. కావున భక్తాదులందరూ వచ్చేసి శ్రీ అమ్మవారి స్థపన తిరుమంజనం తిలకించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి దేవస్థానం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదరిక నిర్మూలనే లక్ష్యం, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు, ఎంబీఐ సుప్రియ హెచ్చరిక. దాతృత్వాన్ని చాటిన రాణెమ్మ, కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయులు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలి, ఈఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. శాస్త్రతకంగా లక్ష్మీదేవికి స్నపన తిరుమంజన సేవ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.